వెల్కమ్ బ్యాక్. విడుదల రజని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అవుతా ఉంది. మరి ఈ ఘటన జరిగితే ఏమాత్రం కూడా దీని గురించి కావాల్సినటువంటి కేర్ ఇవ్వాల్సింది పక్కన పెట్టి ఇక్కడ రాజమండ్రిలో కల్తీ పాల వల్ల అనారోగ్యం చేసిందని రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తే లేదు మేము ఇక్కడ చూడం అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళి కాకినాడ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా మేము సరైన చికిత్స అందించలేమని చెప్పి మరి గవర్నమెంట్ చేతులు ఎత్తేసి మీ ఇష్టానికి మీరు ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోండి అని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి మధ్యతరగతి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏజ్డ్ పీపుల్ అందరూ కూడా ఉన్నారు దీంట్లో. మరి వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళకి తోచినట్టుగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో జాయిన్ చేస్తే లక్షల వ్యవధిలో బిల్స్ అవుతా ఉన్నారు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇది రెయిన్బో హాస్పిటల్ సంబంధించినటువంటి ఒక రితిక్ అనే బాబుకు సంబంధించినటువంటి ఒక బిల్లు. టిల్ నౌ ఫిబ్రవరి 16న ఈ ఇష్యూ అనేది వెలికిలోకి వచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి ఏదో జరుగుతూ ఉంది. మా వాళ్ళు గుర్తించి దీనివల్ల కంటిన్యూస్ గా ఏదో జరుగుతుందని సెన్స్ చేసి ఏంటి హాస్పిటల్ పాలు అవుతున్నారని చెప్పి నిన్న రైజ్ చేసిన తర్వాత మరి వీళ్ళు మేల్కొని మాట్లాడుతున్నారు కదా. నేను చూపిస్తాను మీడియా వాళ్ళందరికీ. 8.5 లక్షల బిల్లు నిన్నటికి 8.5 లక్షల బిల్లు అయింది. నిన్నటికే 8.5 లక్షల బిల్లు అయితే ఇదేం డిశ్చార్జ్ కాదు. ఇంకా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేయాలో, ఎన్ని రోజులు డయాలసిస్ మీద ఉండాలో ఇప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే ఒక బాబు గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి అడ్మిట్ అయినటువంటి ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరికీ ఎవరిస్తారు ఖర్చులు? లక్షల బిల్లు అవుతుంది. గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి ఈ విధంగా ఉంది. దీనివల్ల ఈ కల్తీ పాల వల్ల రీనల్ ఫెయిల్యూర్ అయింది, యూరిన్ స్టాప్ అయింది, నానా ఇబ్బందులు పడుతూ చెప్పలేనటువంటి పరిస్థితులు, అసలు ఎక్కువ మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరు పరిస్థితి ఉంది. మరి వీళ్ళందరి బాధ్యత, వీళ్ళందరి ఫీజులకు సంబంధించి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఈ గవర్నమెంట్ ని. మీరు ప్రతి పేషెంట్ తాలూకా ఏదైతే బిల్ అవుతుందో ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ కి చెప్పి క్లియర్ గా వాళ్ళందరికీ ఎంత బిల్ అయితే అంత ప్రభుత్వం భరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నిన్న మాటల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు, చనిపోయిన వాళ్ళకి 10 లక్షలంట. అంటే చనిపోతేనే 10 లక్షలు ఇస్తారా? 10 లక్షలా? మరి ఈ రోజున ఈ ఎగ్జాంపులే మనం చూస్తున్నాం. 8.5 లక్షలు ఈ రోజుకే అయితే ఇంకెన్ని రోజులు ఉండాలో తెలీదు. మరి ఈ భారాన్ని ఎవరు భరిస్తారు? కాబట్టి అందరికీ కూడా ఖచ్చితంగా అందరికీ హాస్పిటల్స్ బిల్స్ తక్షణమే ఎంత అవుతుందో అంత ప్రభుత్వమే భరిస్తామని చెప్పేసి ఒక గట్టి హామీ ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్స్ కూడా కమ్యూనికేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే ఎవరికైతే 10 లక్షలు అని చెప్తా ఉన్నారో ఆ 10 లక్షలు ఏం సరిపోతాయి? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 లక్షలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని. అలాగే భవిష్యత్తు అలాగే మనం చూస్తూ ఉన్నాము, ఎక్కడ చూడు ఇదే. ఎందుకంటే ఎంతసేపు కూడా ఈ ప్రభుత్వానికి స్కాములు చేసుకునే దాని మీద, అదిగో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు తెలుసు, రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ 500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, జిల్లాకు పెద్ద ఆసుపత్రి ఉండాలి. ఇలాంటి ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఇలాంటి కండిషన్స్ వచ్చి, ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్స్ వచ్చి, ఏదన్నా బాధ వచ్చి ప్రజలు హాస్పిటల్ కి వెళ్తే అక్కడే చూసి అక్కడే నయం చేసి ఎక్కడికి వెళ్లకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఉచిత వైద్యం అందించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో మరి 5 ప్రారంభించాము. మరి అందులో రాజమండ్రి కూడా ప్రారంభించాము. ఈ రోజు ఏంటంటే పరిస్థితి, రాజమండ్రిలో చూడరంటే వీళ్ళు అక్కడికి వెళ్ళారు, కాకినాడలో చూడరంటే ప్రైవేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క బిజినెస్, వాళ్ళ యొక్క కమిషన్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక స్కామ్స్ మీద దృష్టి పెట్టి వెళ్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించి, ప్రజారోగ్యానికి సంబంధించి పట్టించుకుంటున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం నిద్రమా అనుకొని మేలుకొని వైద్య ఆరోగ్య శాఖ ఇమీడియట్ గా ఇలాంటివి ఫ్యూచర్ లో ఎక్కడా కూడా చోటు చేసుకోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ మీద ఉంది. ఇది ఖచ్చితంగా కూటమి ఫెయిలియర్, చంద్రబాబు నాయుడు గారి ఫెయిలియర్, హెల్త్ డిపార్ట్మెంట్ ఫెయిలియర్ అని చెప్పి తెలియజేసుకుంటాం. ఇది ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము, కల్తీ పాలు
ఆ ఏరియాలో ఎవరైతే తాగారో ఒకే ఫ్యామిలీకి సంబంధించి కూడా అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మేము ఇందాక మాట్లాడడం జరిగింది. 16వ తారీఖు ఈ ఎపిసోడ్ జరిగింది. అక్కడ నుంచి కూడా ఆ ఏరియాకి సంబంధించి ఇప్పటికి నాకు తెలిసి వీళ్ళు ఏదో 73 శాంపుల్స్ కలెక్ట్ చేశామంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ శాంపుల్స్ ల్యాబ్ కి పంపించామంటున్నారు. అక్కడ నుంచి ల్యాబ్ ఏం తెలిసింది, రిపోర్ట్స్ ఏమొచ్చినాయి? మాకున్న అనుమానాలు అయితే ఖచ్చితంగా ఇందులో యూరియా కలిసిందేమో అని మేము అనుకుంటా ఉన్నాము. వాటర్ కంటామినేషన్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే డైరెక్ట్ గా రీనల్ ఫెయిల్యూర్ అని అంటున్నారంటే డైరెక్ట్ గా డయాలసిస్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఏదో జరిగిందని మేము అనుమాన పడతా ఉన్నాం. దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది. దీని డైవర్షన్ కోసము వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేశారు, ఇక్కడే పెట్టారు అంటే ఆ లోతుల్లో కూడా మనం వెళ్ళి చూడాల్సి ఉంది. ఇది ఏదైనా డైవర్షన్ లో భాగంగా జరిగిందా, నిజంగానే జరిగిందా అని తెలియాల్సి ఉంది. రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. కాబట్టి వేగ్గా మనం కూడా ఏది పడితే అది అనకూడదు. కాబట్టి ఆ రిపోర్ట్స్ గురించి కూడా తప్పు జరిగింది, ఈ తప్పుని జరగకుండా చూద్దాం, తప్పు ఎవరు చేసినా అనేది ఇందాక కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడారు. దీనికి సంబంధించిన ఒక వైద్యుడు కానీ ఒక డాక్టర్ని కానీ మీడియా ముందు పెట్టలేదు. సో దీని ఏ రకంగా మీరు ఒక మాజీ హెల్త్ అంటే వాళ్ళే తప్పు జరిగిందని ఒప్పుకుంటా ఉన్నారు. నేను అదే చెప్తా ఉన్నా. వాళ్ళ మాటల్లోనే మీరు చెప్తున్నారు కదా, తప్పు జరిగింది జరగకుండా చూస్తామని చెప్తున్నారు కదా. అంటే తప్పు జరిగిందా జరగలేదా అనేది రిపోర్ట్స్ వచ్చినాక నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. మా యొక్క అనుమానాలు మేము వ్యక్తపరుస్తా ఉన్నాము. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్, విద్యార్థుల దగ్గర నుంచి సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా విక్టిమ్స్ అవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు డెత్ సిచ్యువేషన్స్ పెద్ద ఎత్తున రాష్ట్రంలో మరి ఎప్పుడు గతంలో లేనటువంటి విధంగా మరి కల్తీ అనేటువంటి విషయాల్లో ఈరోజు నమోదవుతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు తక్షణమే ఇంటర్వ్యూన్ అయ్యి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఫర్దర్ ఇవన్నీ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. మేము ఎందుకు అంటున్నామంటే కూడా చెప్తాను. మీరు చూస్తా ఉన్నారన్నా, ఆరోగ్యశ్రీ ఎత్తేశారు, ఆరోగ్య బీమా లేదు, ఆరోగ్య ఆసరా లేదు, ఫ్యామిలీ డాక్టర్ లేదు. మేము తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని చెప్పి వాళ్ళ యొక్క స్కామ్స్ కోసం, కమిషన్ల కోసం ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఉంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది? ప్రజలకు మంచి వైద్య సేవలు ఎక్కడ అందుతాయి? అప్పుల పాలు అయిపోవడమా? మరి ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, ప్రజల పక్షాన ఆలోచించి వైద్య ఆరోగ్య శాఖ మేలుకొని ఇప్పటికైనా ప్రజల మంచి కోసము, వాళ్ళ కమిషన్ల కోసం కాకుండా ఆలోచించి ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వం. ఏం మొదలైంది మీరు చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో కల్తీ పాలనేది ఎప్పుడన్నా విన్నారా? కల్తీ మద్యం ఎప్పుడన్నా విన్నారా? ఈ కల్తీ మాటలు వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి కల్తీ ఆలోచనలే వాళ్ళే, జరగనటువంటి కల్తీ నెయ్యి జరిగిందని వాళ్ళే మాట్లాడి చేస్తా ఉన్నారు. తీరా చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఏం జరిగింది ఏంటనేది. హెరిటేజ్ ఎలా భాగంగా ఉంది, వాళ్ళ యొక్క కమిషన్స్ కోసము వాళ్ళు చేస్తున్నారనేటువంటి ప్రచారాలన్నీ కూడా ప్రజల వెలుగులోకి తీసుకొచ్చాము. ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. కల్తీ మాటలు చెప్పడం వాళ్ళకి అలవాటు, కల్తీ ఆలోచనలకు కూటమి ప్రభుత్వానికి అలవాటు. కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా చక్కగా ప్రజల శ్రేయస్సు కోసం పరిపాలించింది. అదే ఉద్దేశంతో ప్రజల పక్షాన పోరాడతాం, ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మరి మొన్న శివరాత్రి రోజున మరి పాలు తాగి మరి ఎంతోమంది ఈ రోజున అస్వస్థతకి గురవడం, హాస్పిటల్ పాలవడం, మరి ఇది అంటే ఏ విధంగా కంటామినేషన్ జరిగింది, ఎందులో జరిగింది అనేది వారికి తెలియక, అంటే మిల్క్లోనే జరిగింది అన్న విషయం వాళ్ళు ఐడెంటిఫై చేయని రోజున ఇక్కడికి హాస్పిటల్కి రాకముందే ఒకరు చనిపోవడం అనేది జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో చూసినట్లయితే ఇక్కడే 9 మంది అడ్మిట్ అవ్వడం, కొంతమంది వెంటిలేటర్ మీద ఉన్నారు, కొంతమందికి డయాలసిస్ జరుగుతుంది. ఇలా రకరకాల స్టేజెస్లో వైద్యం తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వేరే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయి ఉన్నారు. అంటే మొత్తంగా చూసినట్లయితే దాదాపు 19 మంది వరకు కూడా ఈ విధంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇబ్బంది పడిన వాళ్ళు ఇదే హాస్పిటల్కి రావడంతో ఇక్కడ డాక్టర్స్కి అంటే ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు రావడంతో అనుమానం వచ్చి ఏ విధంగా జరిగి ఉంటుంది, ఏం తీసుకున్నారు అనేది వాళ్ళు క్వశ్చన్ చేసిన తర్వాతన ఈ మిల్క్లో ఏదో కల్తీ జరిగింది అనేది ఈ డాక్టర్స్ ద్వారా తెలియడం మనందరికీ కూడా ఈ రోజున అర్థం అవడం జరిగింది. అంటే ఇలాంటి